డెల్టా పవర్ 4 y0 అంతవరకు చేశాం కదా. అదే చెప్తున్నాను. అంటే ఒకసారి ఫైనల్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు మన క్లాస్కి రాని వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా వినండి ఒకసారి. లెట్ y ఈక్వల్ టు f of x be a function and x values x0, x1, x2 up to so on xn with equidistant h. అంటే x0 నుండి h డిస్టెన్స్ వాల్యూ యాడ్ చేస్తే x0 ప్లస్ h వాల్యూ x1, x1 కి h యాడ్ చేస్తే x2, x2 కి h యాడ్ చేస్తే x3 అప్ టు సో ఆన్ అలా h వాల్యూస్ యాడ్ చేసుకుంటూ వెళ్తే చివరికి xn. అదే x1 ఈక్వల్ టు x0 ప్లస్ h, x2 ఈక్వల్ టు x0 కి 2h డిస్టెన్స్, అలాగే x0 కి nh డిస్టెన్స్ ఉంటుంది xn. ద కరస్పాండింగ్ y వాల్యూస్ ఆర్ y0, y1, y2 అప్ టు సో ఆన్ yn. అంటే ఈ x వాల్యూస్ పట్టుకెళ్ళి ఫంక్షన్ లో వేస్తే వచ్చిన y వాల్యూస్ ని y0 కాన్స్టిట్యూటివ్ y వాల్యూస్ డిఫరెన్స్ y1 మైనస్ y0, తర్వాత డిఫరెన్స్ y2 y1 కి డిఫరెన్స్ y2 మైనస్ y1, ఆ తర్వాత 2 వాల్యూస్ y3 మైనస్ y2, అలా డిఫరెన్సెస్ చేసుకుంటూ వెళ్తే చివరిది yn, దాని బిఫోర్ ది yn మైనస్ 1 డిఫరెన్స్ ఆర్ కాల్డ్ ద ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఆఫ్ y. ఈ y1 మైనస్ y0 ని ఆ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ y అంటే ఇట్ ఈస్ డినోటెడ్ బై డెల్టా y0. ఈ y1 మైనస్ y0 యొక్క డిఫరెన్స్ ని డెల్టాతో డినోట్ చేస్తాము. ఈ రెండు వాల్యూస్ లో ఏ వాల్యూతో నోటేషన్ ఇస్తాను? డెల్టా y0 అంటాం దీన్ని. ఈ y2 మైనస్ y1 ఏమన్నా నోటేషన్ ఇవ్వాలి? డెల్టా y1 అంటాము, డినోటెడ్ బై y3 మైనస్ y2 ఏమంటామంటే డెల్టా y2 అంటాము. ఈ డిఫరెన్స్ చివరి డిఫరెన్స్ ఏమంటామంటే డెల్టా yn మైనస్ 1 అంటాము. అది ఇలా రాసామన్నమాట. ఈ డెల్టా y0, డెల్టా y1, డెల్టా y2, డెల్టా yn మైనస్ 1 అనేది నెక్స్ట్ మనకు వచ్చిన డిఫరెన్స్ వాల్యూస్. వాటిని మళ్ళీ డిఫరెన్స్ చేస్తే ఈ డెల్టా y1 కి డెల్టా y0 కాన్స్టిట్యూటివ్ పక్క పక్కన ఉంటాయి, వాటి డిఫరెన్స్. డెల్టా y2 డెల్టా y1 కి డిఫరెన్స్, డెల్టా y3 కి డెల్టా y2 కి డిఫరెన్స్, చివరిది డెల్టా yn మైనస్ 1 ఉంది, దాని ముందుది డెల్టా yn మైనస్ 2 ఉంటది, వాటి డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ చేసిన వాటిని మళ్ళీ డిఫరెన్స్ చేస్తున్నాం. దట్ ఆర్ కాల్డ్ ద సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఆఫ్ y. ఈ డెల్టా y1 మైనస్ డెల్టా y0 ని డెల్టా స్క్వేర్ y0 అంటాం అనమాట. ఈ డిఫరెన్స్ ని డెల్టా స్క్వేర్ y1 అంటాము. ఈ చివరి డిఫరెన్స్ ని డెల్టాలకి డిఫరెన్స్ కాబట్టి సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ డెల్టా స్క్వేర్ తో నోటేషన్ ఇవ్వాలి. ఈ ఎండ్ వాల్యూ yn మైనస్ 2 కదా ఉంది, డెల్టా స్క్వేర్ yn మైనస్ 2 అంటాం. మళ్ళీ వీటికి డిఫరెన్స్ చేసామనుకోండి డెల్టా క్యూబ్ థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ అవుతుంది. సో సిమిలర్లీ వీ కెన్ డిఫైన్ థర్డ్ ఆర్డర్ డిఫరెన్సెస్, ఫోర్త్ ఆర్డర్, అలా మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఈ y ఈక్వల్ టు f ఆఫ్ x ఫంక్షన్ లో x ప్లేస్ లో ఇచ్చినటువంటి x0, x1, x2, xn వాల్యూస్ అనేవి ఈక్వల్ డిస్టెన్స్ తో ఉన్న x వాల్యూస్ అంటున్నాం మనం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 ఇచ్చామనుకోండి, ఇది 3 ఇచ్చామనుకోండి, ఇది 5 ఇవ్వాలి అంటే 2 డిఫరెన్స్ తో 7. అలాగే ఈక్వల్ డిస్టెన్స్ తో ఉన్న x వాల్యూస్, ఆ x వాల్యూస్ నేమో ఎంట్రీస్ అంటాము, దాని కరస్పాండింగ్ y వాల్యూస్ ఏమంటామంటే ఆర్గ్యుమెంట్స్ అని అంటాము, పేర్లు పిలుస్తాం అనమాట, అంతే. సో అదే టేబుల్ ని మనం ఇక్కడ డిస్కస్ చేసాము. x వాల్యూస్ కరస్పాండింగ్ x వాల్యూస్ కరస్పాండింగ్ y వాల్యూస్. ఈ y1 కి y0 కి మధ్య డిఫరెన్స్ y1 మైనస్ y0, ఇట్ ఈస్ డినోటెడ్ బై డెల్టా y0. y2 కి y1 కి డిఫరెన్స్ y2 మైనస్ y1, ఇట్ ఈస్ డినోటెడ్ బై డెల్టా y1. ఓకేనా? సో y3 మైనస్ y2, ఇట్ ఈస్ డినోటెడ్ బై డెల్టా y2. y4 మైనస్ y3 డెల్టా y3, y5 మైనస్ y4 డెల్టా y4, డెల్టా y4. ఈ డెల్టా y1 కి డెల్టా y2 కి డిఫరెన్స్ ఇది డెల్టా స్క్వేర్ y0. ఈ డెల్టా y2 కి డెల్టా y1 కి డిఫరెన్స్ సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఇది డెల్టా స్క్వేర్ y1. డెల్టా y3 మైనస్ డెల్టా y2, ఇట్ ఈస్ డినోటెడ్ బై డెల్టా స్క్వేర్ y2, ఇట్ ఈస్ డెల్టా స్క్వేర్ y3. మళ్ళీ వీటికి ఫార్వర్డ్ డిఫరెన్సెస్ చేస్తే డెల్టా స్క్వేర్ y1 మైనస్ డెల్టా స్క్వేర్ y0, సెకండ్ డిఫరెన్సెస్ ని మళ్ళీ డిఫరెన్స్ చేస్తే థర్డ్ ఆర్డర్ డిఫరెన్స్, వాటిని మళ్ళీ డిఫరెన్స్ చేస్తే ఫోర్త్ ఆర్డర్ డిఫరెన్స్. ఇవి మనం అలాగే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళడమే డిఫరెన్సెస్ అన్నమాట. సో అక్కడ వరకు మనం ఆ డిఫరెన్సెస్ అంటే మీనింగ్ నేర్చుకున్నాము, తర్వాత వాటి మీద ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసాం మనం, అవునా? ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం, ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అంటే x వాల్యూస్ వాటి కరస్పాండింగ్
y వాల్యూస్ తో ఆ డిఫరెన్స్ చేసుకుంటూ వెళ్తే వచ్చేదే ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్. ఇందులో బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ ఉంది, సెంట్రల్ డిఫరెన్సెస్ అని 3 టైప్స్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ముందు ఫార్వర్డ్ డిఫరెన్సెస్ గురించి కొద్ది క్లారిటీగా మనం కొద్దిగా నేర్చుకుంటే, ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. కన్స్ట్రక్ట్ a forward difference table from the following data and evaluate delta power 4 by 1. ఏమడిగాడు చూడండి, మొన్నట్లాగే ప్రాబ్లం. కన్స్ట్రక్ట్ ఏ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. అంటే డేటా ఏదో ఉండాలి ఇక్కడ మనకి. ఏముండాలి డేటా? ఎక్స్ వాల్యూస్ కరస్పాండింగ్ వై వాల్యూస్. ఎక్స్ వాల్యూస్ ఏమి ఇచ్చాడంటే 1 2 3 4 5. దీస్ ఎక్స్ వాల్యూస్ ఆర్ ఈక్విడిస్టెంట్. ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ 1, ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ 1, ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ 1, ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ 1. ఎక్స్ వాల్యూస్ ఎప్పుడు కూడా మనం పైన ఫార్వర్డ్ డిఫరెన్స్ లో స్టార్టింగ్ మనం ఎక్స్ వాల్యూస్ x0 x1 x2 ఇవి చాలా ఈక్విడిస్టెన్స్ హెచ్ అన్నాము. ఒక వాల్యూకి ఆ పక్క వాల్యూకి డిస్టెన్స్ హెచ్ అన్నాము. ఆ హెచ్ ఎంతైనా అవ్వచ్చు. ఇక్కడ హెచ్ 1 అనమాట. కరస్పాండింగ్ వై వాల్యూస్ 2 5 10 20 30. it is the given data. X values corresponding function f of x values, y equal to f of x. And f of x లో x plus లో 1 వేస్తే f of 1 value 2, f of x లో x plus లో 2 వేస్తే ఆ ఫంక్షన్ ఇచ్చిన వాల్యూ 5 y వాల్యూ. f of x లో x వాల్యూ 3 వేస్తే f of x వాల్యూ 10, 4 వేస్తే ఫంక్షన్ లో 20, 5 వేస్తే ఫంక్షన్ లో 30 అని అర్థం. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? కన్స్ట్రక్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ తయారు చేయాలి, అంతే కదా. టేబుల్ తయారు చేయాలంటే మనం ఇలా లైన్స్ గీసుకోవాలి కదా. ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్. ఎక్స్ వాల్యూస్ ఏంటి? 1 2 3 4 5. ఇక్కడ క్యాన్ చేద్దాం. వై వాల్యూస్ ఏంటి? కరస్పాండింగ్ వై వాల్యూస్ 2 5 10 20 30. So these x values are notated by x0 x1 x2 x3 x4 వరకు ఉన్నాయి కదా. కరస్పాండింగ్ y values, ఫస్ట్ వాల్యూ is denoted by y0 y1 y2 y3 y4. ఇప్పుడు ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ డెల్టా y అంటే ఎంత అవుతుందమ్మా? 5 minus 2 3 కదా, 10 minus 5 5 కదా, 20 minus 10 10 కదా, 30 minus 20 10. So this value for in the first forward difference column, this value is notated by delta y0. ఇది అబ్జర్వ్ చేస్తున్నామా? y1 minus y0 డిఫరెన్స్ డెల్టా y0 ఇది. ఇట్ ఈస్ డెల్టా y1, డెల్టా y2, డెల్టా y3. చివరి ఒక డిఫరెన్స్ చేసేసరికి ఒక వాల్యూ తగ్గిపోయింది. y4 ఉంది ఇక్కడ. ఇది x4 అన్నాం, ఇది y4 అన్నాం. ఇక్కడ డెల్టా y4 ఉండదు, డెల్టా y3 వరకే వచ్చింది. డెల్టా y3 ఇక్కడ డిఫరెన్స్ చేసుకుంటూ వెళ్ళేసరికి డెల్టా స్క్వేర్ y3 ఉండదు. నెక్స్ట్ the second forward difference delta square y, the difference of the first forward differences are called the second forward differences. And ఇప్పుడు ఏమవుతుంది? 5 minus 3 2, 10 minus 5 5, 10 minus 10 0. What is this value? What is the notation of this value? Delta square column లో this first value is notated by delta square y0, డెల్టా స్క్వేర్ y1. ఏమైనా అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వెంటనే నాకు అప్పుడే అన్మ్యూట్ చేసుకుని అడిగేయండి. డెల్టా స్క్వేర్ y0
delta square y1, delta square y2. Next, third forward difference, delta cube y. The difference of the second forward difference, 5 minus 2 kada, 3. 0 minus 5. Second value minus first value, difference ఎప్పుడైనా. So ఇక్కడికి వచ్చేసరికి it is notated by delta cube by naught. It is notated by delta cube by naught. ఇది delta cube by 1. ఇది delta power 4y. Next difference minus 5 minus 3 minus 8. It is delta power 4 y naught. ఒకటే వాల్యూ అంతేనా? ఏమడిగాడు ఇక్కడ క్వశ్చన్? ఎవాల్యుయేట్ డెల్టా పవర్ 4 y1 అన్నాడు. y1 రాదు ఇక్కడ, y నాట్ వస్తుంది. y నాట్ అని రాయండి క్వశ్చన్ లో. డెల్టా పవర్ 4 ఒకటే వాల్యూ. డెల్టా పవర్ therefore డెల్టా పవర్ 4 y నాట్ ఈజ్ ఈక్వల్ టు -8. కంక్లూజన్ అది. ఓకేనా? అర్థమైంది కదమ్మా? డిఫరెన్స్ టేబుల్ వేయడము, ఆ డిఫరెన్స్ టేబుల్ ని కన్స్ట్రక్ట్ చేయడము, ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఒక్కొక్క కాలమ్ ని మళ్ళీ వాటిని డిఫరెన్స్ చేసుకుంటూ వెళ్ళడము, ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ని డిఫరెన్స్ చేసుకుంటూ వెళ్తే సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్, వాటిని డిఫరెన్స్ చేసుకుంటూ వెళ్తే థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. డిఫరెన్స్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కాలంలో ఉండే నెంబర్ ఆఫ్ వాల్యూస్ బిఫోర్ కాలంలో ఉన్న వాల్యూస్ కి తగ్గిపోతూ ఒక్కొక్క వాల్యూ తగ్గిపోతూ వెళ్తుంది. ఇక్కడ y వాల్యూస్ 5 ఉంటే ఇక్కడ 4 వచ్చాయి, ఇక్కడ 3 వచ్చాయి, ఇక్కడ 2 వచ్చాయి. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ చేసే వాల్యూ ఒకటే కదా వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా? ప్రాబ్లం అర్థమైంది కదమ్మా? ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వాలి. అలా ఒక 4-5 మెంబర్స్ అన్మ్యూట్ అయ్యి ఒకసారి చెప్తే. ఓకే, వెరీ గుడ్. ఓకే ఓకే. నెక్స్ట్ ఎగ్జాంపుల్. Next example, given f of 0 equal to 3, f of 1 equal to 12, f of 2 equal to 81, f of 3 equal to 200, f of 4 equal to 100. f of 4 equal to 100. కనబడుతుంది కదమ్మా వీడియో? f of 5 equal to 8. f of 5 equal to 8. Form a difference table. మన సేమ్ form a difference table and find delta power 5 f of 0. It is 0 is x naught value, corresponding function value is y naught. 1 is x1, the corresponding function value is y1. y1 value is 12, y2 is 81, y3 is 200, y4 is 100, y5 is 8. x naught value is 0, x1 value is 1, x2 value is 2, x3 value is 3, x4 value is 4, x5 value is 5. డిఫరెన్స్ ఫార్వర్డ్ టేబుల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తున్నప్పుడు
మనం డిఫరెన్సెస్ y వాల్యూస్ ని చేస్తాం. x వాల్యూ ఈక్వల్ డిస్టెన్స్ తో ఉన్నాయా లేదా చూడడం వరకే తప్ప ఆ x వాల్యూని ఎక్కడ మనం యూజ్ చేయము. ఒకవేళ ఫంక్షన్ ఇచ్చి y వాల్యూస్ మనల్ని రెడీ చేసుకోమన్నాడు అనుకోండి, అప్పుడు x వాల్యూ తీసుకెళ్ళి ఫంక్షన్లో వేస్తాం, కరస్పాండింగ్ ఫంక్షన్ వాల్యూ y0, y1, y2లో వస్తాయి. వాడే ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఫంక్షన్ ఏంటో కూడా మనకు తెలియదు. కొన్ని ప్రాబ్లమ్స్ లో ఏంటి తెలుసు, ఇక్కడ x వాల్యూ కరస్పాండింగ్ ఫంక్షన్ వాల్యూస్ ఇచ్చేసాడు. ఫ్రమ్ దిస్ టేబుల్ వి కన్స్ట్రక్ట్ ద ఫంక్షన్ ఆల్సో. ఆ f of x ఫంక్షన్ ని మనం తయారు చేయగలము ఈ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా నుండి. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తాయి. x వాల్యూస్ దాని కరస్పాండింగ్ ఫంక్షన్ వాల్యూస్ ఇచ్చేసాడు తప్ప f of x ఈజ్ ఈక్వల్ టు x³ - 3x², అలాగేదో మనకు ఫంక్షన్ తెలియదు. అలాంటి పాలినామియల్ ఫంక్షన్ ఏదైనా కన్స్ట్రక్ట్ చేయొచ్చు మనం. సో ముందు డిఫరెన్స్ టేబుల్ తయారు చేయడం మనం నేర్చుకుంటున్నాము, అది చేద్దాము. ఇక్కడ ప్లేస్ చాలదు, నెక్స్ట్ పేజ్కి వెళ్తాను నేను. కన్స్ట్రక్ట్ చేస్తే ఫస్ట్ x వాల్యూస్ కరస్పాండింగ్ y వాల్యూస్ అంతే కదమ్మా. x వాల్యూస్ మరలా మనకి ఇందాక టేబుల్లో మీకు ఇప్పుడు ఇచ్చినప్పుడు ఎక్కడి నుండి ఇచ్చాను, 0, f of 0 అని ఇచ్చాడు, అంటే x వాల్యూ ఈజ్ 0. f of 1 ఇచ్చాడు 1, f of 2, f of 3 ఎంతవరకు ఇచ్చాడు, అలాగా f of 4 అండ్ f of 5 వరకు ఇచ్చాడు. కరస్పాండింగ్ ఫంక్షన్ వాల్యూ y ఈక్వల్ టు f of x. f of 0 వాల్యూ ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు. f of 1 వాల్యూ ఎంత ఇచ్చాడు, 12 ఇచ్చాడు. f of 2 వాల్యూ ఎంత ఇచ్చాడు, 81 ఇచ్చాడు. f of 3 వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 200 ఇచ్చాడు. f of 4 వాల్యూ 100 ఇచ్చాడు. f of 5 వాల్యూ 8 ఇచ్చాడు. ఫార్వర్డ్ టేబుల్ తయారు చేయమంటున్నాడు. ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ ఏమని అడిగాడు, ఫార్మ్ ఎ డిఫరెన్స్ టేబుల్ అండ్ ఫైండ్ క్వశ్చన్ డెల్టా పవర్ 5 y0 అని అడిగాడు క్వశ్చన్. డిఫరెన్స్ టేబుల్ అనేటప్పుడు ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్, నెక్స్ట్ మనం బ్యాక్వర్డ్ డిఫరెన్స్ నేర్చుకుంటాం. అది ఓన్లీ క్వశ్చన్ డిఫరెన్స్ టేబుల్ అని అన్నప్పుడు అది ఫార్వర్డా బ్యాక్వర్డ్ డౌట్ వస్తుంది. అండ్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు, డెల్టా పవర్ 5 అన్నాడు. డెల్టా అంటే ఫార్వర్డే, బ్యాక్వర్డ్కి వచ్చేసరికి సింబల్ మారిపోద్ది. సో కాబట్టి మనం ఇక్కడ ఫార్వర్డ్ అని అనలేదు, కానీ క్వశ్చన్ లో డిఫరెన్స్ టేబుల్ ఫామ్ చేయమన్నాడు. బట్ ఆటోమేటికల్లీ అండ్ ఫైండ్ డెల్టా పవర్ 5 f of 0 అండ్ f of 0 అన్నాడు కాబట్టి ఫార్వర్డ్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేయాలనేది మనకు అర్థమవుతుంది. ద డిఫరెన్స్ ఆఫ్ ద ఫస్ట్ 2 కాన్సిక్యూటివ్ y వాల్యూస్ 12 - 3 ఎంత, 9 కదా. 81 - 12 ఎంత చెప్పండి అమ్మా, 69. ఓకే, 200 - 81. ఆ డిఫరెన్స్ ఆ రెండు కోడ్లకి ఆ రెండిటికి మధ్య ప్లేస్ లో వేస్తున్నాను, మనం కన్ఫ్యూజ్ లేకుండా. 119 - 100 - 92. ఇప్పుడు దీని నోటేషన్స్ ఏంటి, డిఫరెన్సెస్ అండ్ అబ్జర్వ్ చేస్తే ద ఫస్ట్ వాల్యూ 9 is notated as delta y0, 69 is delta y1, 119 is delta y2, minus 100 is delta y3, minus 92 is delta y4. ఒక వాల్యూ తగ్గింది y కాలమ్కి డెల్టా y కాలమ్కి. డెల్టా స్క్వేర్ బై ద నెక్స్ట్ డిఫరెన్స్ టేబుల్ కాలమ్. ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ వాల్యూస్ ఈజ్ 60. ఈ రెండిటికి డిఫరెన్స్ 50యా, 15నా, 50. ఓకే, మైనస్ 100 - 119 అంటే -219, -92 మైనస్ ఆఫ్ -100 అంటే +100 అయిపోద్ది, 8 వస్తుంది అనుకుంటా. ఇది డెల్టా స్క్వేర్ కాలమ్ కదా. ద ఫస్ట్ 60 వాల్యూ ఇస్ ద డెల్టా స్క్వేర్ y0 నోటేషన్. అది ఈజ్ ఈక్వల్ టు అక్కడ పక్కన మనం రాసుకుంటే డెల్టా స్క్వేర్ y0 అని రాయొచ్చు.
ఇది ఒకవేళ ఇలా రాస్తే ఈజ్ ఈక్వల్ టు డెల్టా స్క్వేర్ వై నాట్. ఈ వాల్యూ ఏంటి? డెల్టా స్క్వేర్ వై వన్. ఈ వాల్యూ ఏంటి? డెల్టా స్క్వేర్ వై టూ. ఈ వాల్యూ ఏంటి? డెల్టా స్క్వేర్ వై త్రీ. అలా రాసుకోవట్లేదు, ఆటోమేటిక్ మనం చూసుకుంటే డెల్టా స్క్వేర్ వై నాట్, వై వన్, వై టూ, డెల్టా స్క్వేర్ వై త్రీ. నెక్స్ట్ డెల్టా క్యూబ్ వై త్రీ. ద డిఫరెన్స్ ఆఫ్ ద సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. ఈ సెకండ్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ని మళ్ళీ డిఫరెన్స్ చేస్తే వచ్చేది థర్డ్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్. 50 minus 60 minus 10 minus 219 minus 50 minus 269. 8 minus of minus 219 అంటే ప్లస్ అయిపోద్ది. 227 227. వాల్యూ అలా ఒక్కొక్క నెంబర్ తగ్గిపోతూ వెళ్తున్నాం చూడండి. డెల్టా పవర్ 4 డెల్టా క్యూబ్ వై 3 అన్నానంటే ఇక్కడ వై టేబుల్లో ఎప్పుడైనా హెడ్డింగ్ డెల్టా క్యూబ్ వై. నెక్స్ట్ డెల్టా పవర్ 4y డెల్టా పవర్ 4y. ద డిఫరెన్స్ ఆఫ్ minus 269 minus 10 ప్లస్ 10 అవుద్ది. minus 259 కదా. ఈ రెండింటికి డిఫరెన్స్ 227 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోద్ది. 269 227 ప్లస్ 260 496. ఎవరో సౌండ్ ఆపండి అమ్మా, వీడియో రికార్డ్ అవుతుంది, డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు మరలా నెక్స్ట్ వినేటప్పుడైనా దేనికైనా డెల్టా పవర్ 4 డిఫరెన్స్ చేస్తే డెల్టా పవర్ 5. డెల్టా పవర్ 5. ఈ డెల్టా పవర్ 4 టేబుల్లో దిస్ ఫస్ట్ వాల్యూ ఈజ్ నోటేటెడ్ యాజ్ డెల్టా పవర్ 4 వై నాట్. ఇట్ ఈస్ డెల్టా పవర్ 4 వై 1. ద నెక్స్ట్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ ఓన్లీ 2 వాల్యూస్. ఈ 2 వాల్యూస్ కి డిఫరెన్స్ చేస్తే 496 మైనస్ ఫస్ట్ వాల్యూ ప్లస్ అయిపోద్ది. అది 755. వెరీ గుడ్. ఓకే, ఇది డెల్టా పవర్ 5 వై నాట్. వై నాట్ మీన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. వై నాట్ అంటే అర్థం ఏంటి? వై ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఎక్స్ నాట్ వేసినప్పుడు కదా. వై నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్. వై వన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్. సో therefore the 755 is equal to delta power 5 y naught. The delta power 5 y naught అంటే ఫంక్షన్ లో వేస్తే ఏ ఫంక్షన్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఏం వేసినప్పుడు ఎక్స్ నాట్ వేసినప్పుడు. వాట్ ఈజ్ ఎక్స్ నాట్? ద ఫస్ట్ వాల్యూ ఈజ్ 0. ఎఫ్ ఆఫ్ డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే 0. సో వీ వాంట్ టు ఫైండ్ అవుట్ ద డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ వై నాట్, ఎఫ్ ఆఫ్ 0 అని అడిగాడు. సో ఇది డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ 0 నే. ఆన్సర్ ఎంత వచ్చింది? therefore డెల్టా పవర్ 5 వై నాట్ నోటేషన్ మనకు ఎప్పుడైనా వై నాట్ వై వన్ అలాగ అవసరం. ఆ వై నాట్ ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటాము. ఎక్స్ నాట్ అంటే ఎంత, ఎక్స్ వన్ అంటే ఎంత, ఎక్స్ టూ అంటే ఎంత మనకు తెలుస్తుంది. ఇక్కడ ఎక్స్ లో వాల్యూస్ చూసుకుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ మీన్స్ 0. వాడు అడిగింది కూడా డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ 0 ఫైండ్ అవుట్ చేయండి అని అడిగాడు. సో ద డెల్టా పవర్ 5 ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఈజ్ 755. ఇట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? ఇది ఫార్వర్డ్ డిఫరెన్సెస్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్. బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్. మరలా ఫార్వర్డ్ డిఫరెన్సెస్ కి ఎలాగైతే లెట్ y ఈక్వల్ టు f of x be a function and values of x take the values of x be x0, x1, x2, x3, x4, x5 ఇలా మనం తీసుకుంటాము. ఆ x0 కి x1 కి సేమ్ డిస్టెన్స్, x1 కి x2 కి సేమ్ డిస్టెన్స్. ఆ హెచ్ అందాం అందాకలా ఆ కరెస్పాండింగ్ x వాల్యూస్ పట్టుకెళ్ళి ఫంక్షన్ లో వేస్తే y వాల్యూస్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ అంటే వై నాట్ వై1 వై2 వై3 వైn. అదే స్టోరీ ఏదో ఎక్కడైనా బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ కైనా ఫార్వర్డ్ డిఫరెన్సెస్ కైనా ఫంక్షన్ తీసుకోవడము వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనడము, ఎక్స్ వాల్యూస్ కి తీసుకోవడము, పర్టికులర్ ఫంక్షన్ లో వేస్తే వచ్చిన వాల్యూస్ ని వై వాల్యూస్ అనడము, అదంతా కామన్ అనమాట స్టోరీ. మళ్ళీ ఆ వై వాల్యూస్ యొక్క డిఫరెన్స్ వై1 మైనస్ వై నాటే. ద ఫస్ట్ వై నాట్, తర్వాత వై1 కదా, తర్వాత వై2 కదా. ఆ వై నాట్ వై1 డిఫరెన్స్ వై1 మైనస్ వై నాట్, తర్వాత డిఫరెన్స్ వై2 మైనస్ వై1. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ వై1 మైనస్ వై నాట్ డిఫరెన్స్ ఉంది కదా, దట్ ఈజ్ నోటేటెడ్ యాజ్ ఇన్ ద ఫార్వర్డ్ డిఫరెన్స్ డెల్టా వై నాట్ అన్నామన్న. వై1 మైనస్ వై నాట్ ని ఏమని పిలిచాము? డెల్టా ఫార్వర్డ్ డెల్టా వై నాట్ అన్నాము. ఇప్పుడు అదే వై1 మైనస్ వై నాట్ ని ఈ హెడ్డింగ్ లో బ్యాక్వర్డ్ డిఫరెన్స్ అని కూడా చదువుతాం, ఆ వై1 మైనస్ వై నాట్ నే. బట్ ఇట్ ఈస్ నోటేటెడ్ యాజ్ దట్ వై1 మైనస్ వై నాట్ ఈస్ కాల్డ్ ద బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ వై1. అంటే ఆ వై1 మైనస్ వై నాట్ లో ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆఫ్ వై నాట్ తో నోటేషన్ ఇస్తాము, అదే డిఫరెన్స్ వాల్యూని బ్యాక్వర్డ్ డిఫరెన్స్ లో వై1 తో నోటేషన్ ఇస్తాము. అర్థమైందా? వై1 మైనస్ వై నాట్ వాల్యూ అనేది ఫార్వర్డ్ లో అయితే డెల్టా వై నాట్, బ్యాక్వర్డ్ లో అయితే బ్యాక్వర్డ్ వై1 అంటాం. ఆ వై1 మైనస్ వై నాట్ లో బ్యాక్ వై1, ఫార్వర్డ్ వై నాట్, అలా నోటేషన్ ఇచ్చి అలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. వై2 మైనస్ వై1 ఉందనుకోండి, అది ఫార్వర్డ్ డిఫరెన్స్ లో డెల్టా వై1 అంటాము. వై2 మైనస్ వై1, వై2 మైనస్ వై1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా వై1. దాన్నే బ్యాక్వర్డ్ లో చెప్తే దాన్ని డెల్ అని చదువుతాము, బ్యాక్వర్డ్ ని డెల్ వై2 అంటాము. డిఫరెన్స్ సేమ్, వాల్యూ మారదు, నోటేషనే. ఫార్వర్డ్ లో అయితే డెల్టా వై నాట్ ఫస్ట్ డిఫరెన్స్, బ్యాక్వర్డ్ లో అయితే డెల్ వై1. వై2 మైనస్ వై1 ఉందనుకోండి, అది ఫార్వర్డ్ లో అయితే డెల్టా వై1, బ్యాక్వర్డ్ లో అదే డిఫరెన్స్ ని డెల్ వై2. డెల్ అంటే డెల్టాని రివర్స్ చేయడం. ఆ ట్రయాంగిల్ డెల్టా సింబల్ ఉంది కదా, దాన్ని పైనుండి కిందకి తిప్పిస్తే డెల్ అంటాం, బ్యాక్వర్డ్ సింబల్ అది. నాబ్లా ఆర్ డెల్ అని చదువుతాం. అంటే డిఫరెన్స్ టేబుల్ ఇప్పుడు ఇది అబ్జర్వ్ చేస్తే, మీరు ఇందాక ఎగ్జాంపుల్ ఇది అబ్జర్వ్ చేస్తే, ఈ వై1 మైనస్ వై నాట్ ఉంది కదా 9, ఇట్ ఈస్ రీడ్ యాజ్ డెల్టా వై నాట్ అంటాము. దీన్నే ఇదే వాల్యూని బ్యాక్వర్డ్ లో డిఫరెన్స్ టేబుల్లో చదవమంటే డెల్ వై1 అనాలి, దీన్ని డెల్ వై2 అనాలి, దీన్ని డెల్ వై3 అనాలి, దీన్ని డెల్ వై4 అనాలి, దీన్ని డెల్ వై5 అనాలి. అంటే మన వై5 x5 వరకు వాల్యూస్ ఉన్నాయి కదా, వై5 కదా ఇది డెల్ వై5. అంటే డెల్లో బ్యాక్వర్డ్ లోకి వచ్చేసరికి ఫస్ట్ వై నాట్ డెల్ వై నాట్ ఉండదు, ఫార్వర్డ్ లో వచ్చేసరికి డెల్టా వై5 లేదు, డెల్టా వై నాట్, డెల్టా వై1, డెల్టా వై2, డెల్టా వై, డెల్టా వై4. డెల్టా వై5 ఎగిరిపోయింది, వై5 తాలూకు డెల్టా వై5 లేదు. బ్యాక్వర్డ్ లో వచ్చేసరికి ఇది డెల్ వై5 అవుద్ది, ఇది డెల్ వై4 అవుద్ది, ఇది డెల్ వై3, ఇది డెల్ వై2, ఇది డెల్ వై1. మరి ఏం ఎగిరిపోయింది అయితే? ఫస్ట్ వై నాట్ యొక్క డెల్ ఎగిరిపోయింది. దట్ ఈస్ ద బ్యాక్వర్డ్. డిఫరెన్స్ ఏమీ మారడం లేదు, ఆన్సర్స్ ఏమీ మారవు, చదివే విధానమే మారుతుంది. ఇక్కడికి వచ్చేసరికి దీని ఇందాక డెల్ స్క్వేర్ వై నాట్ అన్నాము, బట్ డెల్టా స్క్వేర్ వై నాట్ అన్నాం ఫార్వర్డ్ లో. బ్యాక్వర్డ్ లో ఏమని చదవాలి తెలుసా? దీన్ని డెల్ స్క్వేర్ వై1 అనాలి, దీన్ని ఇది డెల్ స్క్వేర్ వై2 అనాలి, ఇది డెల్ స్క్వేర్ వై3 అనాలి, ఇదేమనాలంటే డెల్ స్క్వేర్ వై4. ఇలాగనమాట ఆ డిఫరెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వై1 మైనస్ వై నాట్ లో వై1 తో నోటేషన్ ఇస్తామా, వై నాట్ తో నోటేషన్ ఇస్తామా? ఆ వై1 మైనస్ వై నాట్ లో వై1 అనేది బ్యాక్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది, వై నాట్ అనేది ఫ్రంట్ ఫార్వర్డ్ ఉంది. మనం అలా గుర్తుపెట్టుకోవచ్చా? వై1 మైనస్ వై నాట్ డిఫరెన్స్ ని ఫార్వర్డ్ డిఫరెన్స్ టేబుల్లో అయితే నోటేటెడ్ యాజ్ డెల్టా వై నాట్, అదే వై1 మైనస్ వై నాట్ ని బ్యాక్వర్డ్ టేబుల్లో అయితే డెల్ వై1 అని చదువుతాం. అంతే, చదవడమే తేడా, డిఫరెన్స్ ఈ సేమ్. అర్థమైందా? ఆ డిఫరెన్సెస్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ ని డెల్ వై1, డెల్ వై2 ఉంది, ఈ డెల్ వై1 మైనస్ డెల్ వై2 మైనస్ డెల్ వై1, ఈ డెల్ వై2 మైనస్ డెల్ వై1 అని డిఫరెన్స్ లో డెల్ స్క్వేర్ అని అంటాము.
సో డెల్ స్క్వేర్ అందులో y1 y2 మైనస్ y1 డెల్ y2 మైనస్ డెల్ y1 డెల్ y2 మైనస్ డెల్ y1 లో బ్యాక్వర్డ్ ఏది ఉంది డెల్ y2 ఉంది బ్యాక్ దాని నోటేషన్ ఏమని ఇవ్వాలంటే డెల్ స్క్వేర్ y2 అని ఇవ్వాలి సో ఇప్పుడు రాస్తే మనకు అర్థమైపోద్ది ఇప్పుడు సేమ్ స్టోరీ ఫార్వర్డ్ డిఫరెన్స్ లో ఎలా రాసాము ఇప్పుడు రాస్తే మీకు నోటేషన్ క్లారిటీగా ఎంత ఎక్స్ప్లెయిన్ చేశాను కదా పేపర్ మీద పెడితే మనకి ఇంకా క్లారిటీగా అర్థమైపోద్ది ఏమైనా అర్థం కాకపోతే అప్పుడు నాకు ఒకసారి మళ్ళా డౌట్ ఏమైనా అడగండి let y equal to f of x be a function okay na and the values of x is equal to x naught x values ఇద్దాం x1 x2 ఇలా ఇద్దాము xn ఇవి ఈక్వల్ డిస్టెన్స్ తో ఉన్న x వాల్యూస్ మనం మరికొద్దిగా ముందు యూనిట్లకు వెళ్ళినప్పుడు ఇది ఈక్వల్ ఇంటర్వల్స్ అంటాం మనం ఈక్వల్ ఇంటర్వల్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇంటర్వల్ డిఫరెన్స్ x h ఇక్కడికి h ఇది ఈక్వల్ స్పేస్డ్ x వాల్యూస్ అంటాం ఈక్వల్ ఇంటర్వల్ అంటాం మరికొద్ది ముందు కాన్సెప్ట్కి వెళ్ళేసరికి ఏమవుతాయి తెలుసా నెక్స్ట్ యూనిట్కి వెళ్ళేసరికి అన్ఈక్వల్ స్పేస్డ్ x వాల్యూస్ అంటాం ఇది 1 ఉంది అనుకోండి ఇదేదో 5 ఉంటుంది తర్వాత ఇక్కడ ఏదో 6 ఉంటుంది తర్వాత 12 ఉంటుంది ఒక ఈక్వల్ వాల్యూ రేజ్ అవ్వదు అన్ఈక్వల్ గా రేజ్ అయిపోతూ ఉంటుంది అలాంటప్పుడు డిఫరెన్సెస్ డిస్కషన్ ఉంటుంది అది వేరే యూనిట్ లో అప్పుడు వేరే డిస్కస్ చేస్తాం ప్రస్తుతానికి మనం తీసుకున్న x వాల్యూస్ ఈక్వల్ స్పేస్ x వాల్యూ with equidistance h with equidistance h and the corresponding values of y be కరస్పాండింగ్ ఫంక్షన్ వాల్యూస్ ఈ x వాల్యూస్ పట్టుకెళ్ళి ఫంక్షన్ లో వేస్తే వచ్చిన y వాల్యూస్ ని ఏమని నోటేషన్ ఇస్తాం y0 y1 y2 y3 చివరి xn వాల్యూ పట్టుకెళ్ళి ఫంక్షన్ లో వేస్తే yn అంతేనా కరస్పాండింగ్ y వాల్యూస్ దెన్ ఇప్పుడు డిఫరెన్స్ ఈ y వాల్యూస్ యొక్క డిఫరెన్స్ ఫస్ట్ 2 వాల్యూస్ యొక్క డిఫరెన్స్ ఏంటి y1 మైనస్ y0 ఫార్వర్డ్ డిఫరెన్స్ లో కూడా y1 మైనస్ y0 అన్నాము ఇక్కడ అదే అంటున్నాము డిఫరెన్స్ చేసే విధానం ఏమీ మారలే బట్ ద నోటేటెడ్ సింబల్ ఈస్ చేంజ్డ్ ఈ y1 y2 కి డిఫరెన్స్ y2 మైనస్ y1 అలా రాస్తే ఏమని రాస్తాము y3 మైనస్ y2 చివరికి వెళ్ళేసరికి yn దాని బిఫోర్ వాల్యూ yn మైనస్ 1 ఆర్ కాల్డ్ నిన్నైతే ఫాస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ అన్నాము ఇప్పుడు వీటిని ఏమంటాము ఫస్ట్ బ్యాక్వర్డ్ differences first backward differences of our function f of x at అక్కడ ఫస్ట్ ఫార్వర్డ్ డిఫరెన్సెస్ ఆఫ్ y అన్నాము y at x0 x1 x0 నుండి స్టార్టింగ్ x0 యొక్క డిఫరెన్సెస్ అది ఇది x0 యొక్క డిఫరెన్స్ అంటే f of x0 యొక్క డిఫరెన్స్ డెల్టా y0 ఇది ఇప్పుడు ఇది ఈ డిఫరెన్స్ ఏమవుతుందంటే x1 x0 నుండి మొదలవలేదు చూడండి x2 x3 ఇలా వెళ్తాయి అనమాట అండ్ దీస్ ఆర్ డినోటెడ్ బై డెల్ సింబల్ డెల్ ఎలా వేస్తున్నాను చూడండి డెల్టాకి రివర్స్ చేసాం కదా డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క డిఫరెన్స్ డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనాలి అట్ ఫస్ట్ y1 మైనస్ y0 అనేది ఉందా
ఆ డిఫరెన్స్ అట్ x1 యొక్క డిఫరెన్స్. x1 అంటే దాని కరస్పాండింగ్ y ఏమంటాం? y1 డెల్ y1. అదే అక్కడైతే డెల్టా y0 అన్నాం. అంటే ఈ y1 మైనస్ y0ని ఫార్వర్డ్లో డెల్టా y0 అంటాం, బ్యాక్వర్డ్లో ఈ సింబల్తో నోటేషన్ ఇస్తాం. ఇప్పుడు ఈ రెండో y2 మైనస్ y1ని ఫార్వర్డ్లో అయితే డెల్టా y1 అంటాము, ఇక్కడికి వచ్చేసరికి డెల్ y2 అంటాము. తర్వాత డిఫరెన్స్ ని డెల్ y3 అంటాము. ఈ చివరిది వచ్చేసరికి ఫార్వర్డ్లో అయితే డెల్టా ఈ వాల్యూతో వేస్తాము, బ్యాక్వర్డ్లో అయితే డెల్ అప్ టు సో ఆన్ డెల్ yn అంటాం. డెల్ yn అంటాం. అంటే దట్ ఈస్ ఇప్పుడు డెల్ y1 వాల్యూ ఈక్వల్ టు ఎంత? y1 మైనస్ y0. డెల్ y2 ఈక్వల్ టు ఎంత? ఈ డెల్ y2 వాల్యూ సెకండ్ వాల్యూ ఇక్కడ ఇది ఎంత? y2 మైనస్ y1. డెల్ y3 ఎంత? y3 మైనస్ y2. ఇలా కదా వెళ్తాయి అప్ టు సో ఆన్. ఇలా వెళ్తే డెల్ yn ఈక్వల్ టు ఏమవుతుందంటే yn మైనస్ 1. ఇప్పుడు ఈ డెల్ y1 డెల్ y2 డెల్ y3 డెల్ yn డెల్ y0 లేదు ఇక్కడ. బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ లో ఫస్ట్ y0 సింబల్ ఎగిరిపోతుంది, ఫార్వర్డ్ డిఫరెన్స్ లో చివరి yn సింబల్ ఎగిరిపోయింది. డెల్టా yn ఉండదు, ఇందాక డెల్టా yn మైనస్ 1 వరకే ఉంటుంది. ఎందుకంటే ఈ చివరి డిఫరెన్స్ ని ఏమంటాం? డెల్టాలో చెప్తే, ఫార్వర్డ్ లో చెప్తే డెల్టా yn మైనస్ 1 అంటాం. డెల్టా yn ఈజ్ ఎస్కేప్డ్. అలాగందమ్మా, డెల్టా yn ఎగిరిపోయింది. డెల్టా yn ఉండాలంటే తర్వాత yn ప్లస్ 1 వాల్యూ ఉండాలి. yn ప్లస్ 1 మైనస్ దాని ముందు yn. మన దగ్గర ఉన్న yn వరకే కదా, డెల్టా yn ఉండదు. బ్యాక్వర్డ్ దగ్గరికి వచ్చేసరికి చివరి yn ఉంటుంది, డెల్టా yn ఉంటుంది. స్టార్టింగ్ y0 సింబల్ డెల్టా y0 డెల్ y0 ఉండడం లేదు, డెల్ y0 ఉండడం లేదు, డెల్ yn ఉంటుంది. ఇప్పుడు ఈ డిఫరెన్సెస్ ని మళ్ళీ ఇప్పుడు డిఫరెన్స్ చేసామనుకోండి, సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్. ఈ సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఏమవుతుంది చెప్పండి అమ్మా? డెల్ y2 మైనస్ డెల్ y1. అంతేనా? వాటిని డిఫరెన్స్ చేస్తే ద డిఫరెన్సెస్ ఆఫ్ నెక్స్ట్ ద డిఫరెన్సెస్ డెల్ y1 ఉంది, డెల్ y2 ఉంది కదా, ఆ రెండింటికి డిఫరెన్స్ డెల్ y1 డెల్ y3 మైనస్ డెల్ y2 అప్ టు సో ఆన్ చివరి డెల్ yn ఉంది మైనస్ డెల్ yn మైనస్ 1 ఆర్ కాల్డ్ సెకండ్ అంటాం, అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ డిఫరెన్సెస్ ని మళ్ళీ డిఫరెన్స్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్ ఆఫ్ y ఆర్ f of x at the points ఎక్కడ అంటామంటే at ఈ ఫస్ట్ ఈ డిఫరెన్స్ ఉందా, ఇప్పుడు ఈ డిఫరెన్స్ ని డెల్ స్క్వేర్ తో నోటేషన్ ఇవ్వాలి. ఈ డిఫరెన్స్ డెల్ స్క్వేర్ బ్యాక్ వాల్యూ అంటే ఏంటి? y2 x2. ఇప్పుడు ఇక్కడ x1 ఎగిరిపోయింది, ఫస్ట్ డిఫరెన్స్ లో x0 ఎగిరిపోయింది, అంటే డెల్ y0 ఎగిరిపోయింది. ఇప్పుడు డెల్ స్క్వేర్ y1 ఎగిరిపోద్ది, x2 x3 అప్ టు సో ఆన్ xn. And these differences are denoted by the first difference of the difference. The difference of the first difference is denoted by del square y. ఫార్వర్డ్ వాల్యూతో కాదు, బ్యాక్వర్డ్ వాల్యూతో నోటేషన్ ఇవ్వాలి. డెల్ స్క్వేర్ y2. ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమవుతుంది కదమ్మా? డెల్ స్క్వేర్ y3. అలా వేసుకుంటూ వెళ్తే ఈ డిఫరెన్సెస్ ని చివరిదాన్ని ఏమంటామంటే డెల్ స్క్వేర్ బ్యాక్వర్డ్ ఎంత ఉంది? yn ఉంది. సిమిలర్లీ వీటికి డిఫరెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతే we can define థర్డ్, ఫోర్త్ కంటిన్యూషన్, అలాగా థర్డ్, ఫోర్త్ ఆర్డర్ బ్యాక్వర్డ్ డిఫరెన్సెస్
ఆఫ్ వై. అర్థమైంది కదా? ద సింబల్, ద బ్యాక్వర్డ్ డిఫరెన్స్, the backward difference symbol del is read as, చదవడం ఎలాగనేది చెప్దాము. డెల్టా అది డెల్ ఆర్ నాబ్లా, డెల్ డెల్ స్క్వేర్ డెల్ క్యూబ్. అర్థమవుతుంది కదమ్మా? డెల్ డెల్ స్క్వేర్ డెల్ క్యూబ్. డిఫరెన్స్ చేసేటటువంటి సిస్టమ్ మారలేదు. మన వై వాల్యూస్ ని కాన్సిక్యూటివ్ వై వాల్యూసే డిఫరెన్స్ చేసుకుంటూ వెళ్తున్నాము. బట్ ఆ డిఫరెన్స్ యొక్క వాల్యూ నొటేషన్, ఆ రెండు వై వాల్యూస్ యొక్క డిఫరెన్స్ ని ఏ వై వాల్యూతో, y1 మైనస్ y0 అయితే అది y0 సింబల్ తో నొటేషన్ ఇస్తున్నామా, డిఫరెన్స్ y1 తోనా? ఫార్వర్డ్ లో అయితే y0 తోని, బ్యాక్వర్డ్ లో అయితే y1 తోని. y1 మైనస్ y0 ఫర్ ఎగ్జాంపుల్, y1 మైనస్ y0. ఇప్పుడు నోట్ అబ్జర్వ్ చేయండి మీరు. డెల్టా y0 కి ఫార్ములా ఏంటమ్మా? y1 మైనస్ y0, అంతేనా? డెల్టా y0 ఈక్వల్ టు, దీన్నే మనం ఇంకోలా ఎలా చెప్తున్నామంటే డెల్ y1 అంటున్నాం. చూడండి, మూడు ఒక దగ్గర రాస్తాం. y1 మైనస్ y0 ఫార్వర్డ్ అయితే ఎలా నోటేషన్ ఇస్తాం, బ్యాక్వర్డ్ అయితే ఎలా ఇస్తాం, మీకు అర్థమైపోవాలి. ఇప్పుడు ఇది y1 అంటే x1, f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ x. ఇది డెల్టా f ఆఫ్ x0, రివర్స్ చేస్తాను చూడండి. డెల్టా f ఆఫ్ x0 ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x1 మైనస్ x0, del f of x1 ఈక్వల్ టు అంతేనా? f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ x ని అంటే ఇప్పుడు డెల్టా f ఆఫ్ x0 ఈక్వల్ టు వాట్ ఈజ్ f ఆఫ్ x1? x1 అంటే x0 లో, ఇదంతా x0 లో కనబడాలి. డెల్టా f ఆఫ్ x0 ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x1 మీన్స్ x0 ప్లస్ h కదా. x1 అంటే ఎంత? x0 కి యాడ్ చేస్తే వస్తుంది, మైనస్ f ఆఫ్ x0 ఈజ్ ఈక్వల్ టు డెల్ f ఆఫ్ x0 ప్లస్ h. ఇప్పుడు ఫార్ములా చూడండి, జనరల్ ఫార్ములా డెల్టా f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు, x0 ప్లస్ లో x పెట్టేసాను, ఇక్కడ x0 ప్లస్ లో x పెట్టేయాలి, f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x. జనరల్ f ఆఫ్ x లో డెల్టా f ఆఫ్ x కి ఫార్ములా చెప్పమంటే నువ్వేమని చెప్పాలి? డెల్టా f ఆఫ్ x నాట్ ఈజ్ ఈక్వల్ టు, సింబల్ చూడండి, మన y1 మైనస్ y0 డెల్టా y0 అంటాం. y0 మీన్స్ f ఆఫ్ x0, y1 మీన్స్ f ఆఫ్ x1 మైనస్ f ఆఫ్ x0. f ఆఫ్ x1 మీన్స్ ఏంటి? f ఆఫ్ x1 అంటే x0 ప్లస్ h. x0 ప్లేస్ లో వేరియబుల్ పెట్టామనుకోండి x, డెల్టా f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x ప్లస్ h మైనస్ f ఆఫ్ x. ఇప్పుడు ఇలాంటి ఫార్ములా డెల్టా x లో డెల్ f ఆఫ్ x కి చదవమంటే, ఇప్పుడు ఇది x అవ్వాలి, డెల్ f ఆఫ్ ఇది x అవ్వాలి. x0 ప్లస్ h ని x అనుకుంటే అప్పుడు ఇది x అయిపోద్ది కదా, f ఆఫ్ x మైనస్ f ఆఫ్ ఇది x అన్నాం కదా, అప్పుడు ఇదేమవుద్ది? x0 ప్లస్ h ని x అన్నాం కదా, x మైనస్ h. ఇది ఒక ఫార్ములా చూడండి, గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్త చూడండి. డెల్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు, జనరల్ ఫంక్షన్ కి డెల్టా డెల్టా అండ్ డెల్ ఆర్ కాల్డ్, డెల్టా ఈజ్ కాల్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ అంటాము, డెల్ ఈజ్ కాల్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్.
ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్ డెల్టా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా అడిగితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. మీరు ఒకటే అబ్జర్వ్ చేయాలి, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని ఫార్వర్డ్ డెల్టా దగ్గర అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పెట్టాలి, ఇదే ఫార్ములాని డెల్ దగ్గర పెట్టమంటే ఇది పెట్టాలి. డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇది. ఇప్పుడు ఇది ఉంది అనుకోండి, ఇది డెల్టాల్లో చెప్పమంటే డెల్టా ఫార్వర్డ్ ఆఫ్ దిస్ వాల్యూ అని పెట్టాలి. ఇది ఎవరికి ఫార్ములా అని అడిగితే డెల్టా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ హెచ్. బ్యాక్వర్డ్ లో అయితే డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఆ డిఫరెన్స్ లో ఈ ఎక్స్ ఎక్స్ మైనస్ హెచ్ కాన్స్టిట్యూటివ్ వాల్యూసే కదా, ఈ ఎక్స్ ఎక్స్ ప్లస్ హెచ్ కూడా కాన్స్టిట్యూటివ్ వై వాల్యూసే కదా, డిఫరెన్సే కదా. ఈ డిఫరెన్స్ ని ఫార్వర్డ్ డెల్టాతో రాయొచ్చు, బ్యాక్వర్డ్ డెల్టాతో రాయొచ్చు, బ్యాక్వర్డ్ డెల్తో రాయొచ్చు. ఇది ఫార్వర్డ్ లో అయితే డెల్టా ఇది వేస్తాం, ఇదే డిఫరెన్స్ ని బ్యాక్వర్డ్ లో అయితే డెల్ ఇది వేయాలి, డెల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఫార్ములా. ఇప్పుడు ఇది ఉందా, ఇది డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా అని మీకు వచ్చింది, ఎందుకంటే బ్యాక్వర్డ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాబట్టి డెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దీన్నే ఫార్వర్డ్ లో చెప్పమంటే డెల్టా వేసి ఇది పెట్టాలి. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ అంటే ముందుకున్నది, బ్యాక్వర్డ్ అంటే వెనక్కున్న వాల్యూతో సింబల్ ఇవ్వాలి. y3 మైనస్ y2 ఉంది, y3 మైనస్ y2ని డెల్టా y2 అంటాం, దాన్నే డెల్ y3 అంటాం. అంతేనా? జనరల్గా చెప్పుకుంటే ఇది నోట్ పాయింట్. ఈ నోట్ పాయింట్ 1 తర్వాత డెల్టా ఈజ్ కాల్డ్ ఫార్వర్డ్ డిఫరెన్స్ డిఫ్ అని రాశాను ఆపరేటర్. మూడో పాయింట్ డెల్ ఈజ్ కాల్డ్ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. ఫార్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్, బ్యాక్వర్డ్ డిఫరెన్స్ ఆపరేటర్. ఈ బ్యాక్వర్డ్ డిఫరెన్స్ టేబుల్ వేయాలి మనం. అమ్మా ఓకే ఓకేనమ్మా, పెద్దమ్మ అయితే ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసింది అర్థమైందా లేదా చూడండి ఒకసారి, ఏమైనా డౌట్ ఉంటే స్పీడ్గా అడగండి. ఓకే, డౌట్ లేని వాళ్ళు ఎలిమినేట్ అయిపోండి. ఎవరైనా డౌట్ ఉంటే నా క్లాస్ లేని వాళ్ళు ఏమైనా డౌట్స్ అడుగుతామంటే అడగండి. ఇప్పుడు రోషికి రికార్డ్ అవుతున్న దాన్ని ఇప్పుడు మనం ముందు రికార్డ్ ఆఫ్ చేయాలి. అయితే ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా అక్కడ ఎండ్ చేసకూడదా? క్లాస్ రికార్డింగ్ ఆన్ అయ్యి ఉంది, దాన్ని ఇప్పుడు ముందు ఎండ్ చేయాలి. ఓకే బాయ్. అందరికి డౌట్ ఏం లేదు కదా? ఇంకా ఏమైనా డౌట్ ఉందా? ఓకే, మధ్యాహ్నం 2 to 3 మనకి క్లస్టర్ 1 క్లాస్ ఉంది. ఆ టైంలో క్లస్టర్ 1 క్లాస్కి అందరూ అటెండ్ అవ్వాలి. బాయ్.